హలో! అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. దిస్ ఈజ్ శిరీష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఇది మార్నింగ్ తీశాను వీడియో. చపాతీ తింటున్నాననమాట నేను. మా బుడ్డోళ్ళు కూడా చపాతీ తింటున్నారు. టీవీ చూస్తూ తింటున్నారనమాట. ఏంటంటే హాలిడేస్ కదా! ఈ రోజుతో హాలిడేస్ లాస్ట్. ఈరోజు సండే వీడియో అనమాట ఇది. నేను చెప్పాను కదా లాస్ట్ వీడియోలో మా విలేజ్‌లో జాతర ఉంది అని. సో, ఆ రోజే అనమాట. మటను, చికెను తీసుకొచ్చారు మా హస్బెండ్. ఇవి వచ్చేసి బూర్లు అనమాట. మేమైతే వండుకోలేదు ఈ బూర్లు. ఏంటంటే రిలేటివ్స్ ఉంటారు కదా, మా రిలేటివ్స్ బూర్లు గారెలు, అలాగే కొంచెం చికెను పంపించారనమాట. అందరూ పంపిణీ అలా ఒక దాంట్లో వేసి పెట్టాను. పెట్టి వీడియో తీసి క్యాన్లో చికెన్ అయితే బయట వాళ్ళు పంపించింది. మటను కవర్లో ఉన్న చికెన్ అయితే మా హస్బెండ్ తెచ్చారనమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా విలేజ్లో సండే జాతర జరుగుద్ది, జాతర ఉందని. అయితే చెప్పాను కదా పొంగొచ్చింది చేసుకోకూడదు, మేము జాతర నైవేద్యాలు అవి పెట్టుకోకూడదు అని అన్నాను కదా. అందుకోసమే ఎవరిని పిలవలేదు, నైవేద్యాలు కూడా పెట్టుకోవాలా, హెడ్ బాత్ కూడా చేసుకోలేదు. ఏంటంటే ఇంకా అలాగ నార్మల్గా తిరిగామన్నమాట. ఇక్కడ మా తోటకోళ్ళ గారి పిల్లోడికి బాగాలేదు కదా, వాళ్ళ బిడ్డ అయితే ఏంటి నా బిడ్డ అయితే ఏంటి ఇద్దరు ఒకటే కదా అన్నట్టుగా ఏం చేసుకోవాలా. అయితే ఊరంతా ధూమ్ధామ్గా ఉందన్నమాట. ఎంతలా ఉందంటే అసలు రోడ్డు అనేది అసలు ఖాళీ అన్నది లేదు. ఏ కార్లు, బైక్స్, అలాగే ఆటోస్, వెళ్ళి వచ్చేవాళ్ళు చుట్టాలు అసలు ఎంత హడావుడిగా ఉందంటే మామూలు హడావుడి కాదు. మా ఇంట్లో మాత్రం అసలు ఎలాంటి హడావుడి లేదు, కొంచెం డల్ అనిపించింది. అయితే మార్నింగ్ మా హస్బెండ్ చికెన్ తీసుకొస్తారు అన్నారు. చికెన్ ఏం తెస్తావు, వద్దు ఏ సాంబారో పెడతానులే, ఎందుకులే చికెను కట్ట అలాగేలాగా అన్నాను. కానీ కాసేపటికి నిజంగా చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ వండుకుంటారు కదా, ఇంకా స్మెల్స్ అనమాట. మామూలు స్మెల్ కాదు, బిర్యానీ స్మెల్, ఆ చికెన్ స్మెల్. ఊరంతా వండుకుంటే మరి బుజ్జిపట్టు ఊరుకుంటుందా? బుజ్జిపట్టు అయితే ఊరుకోదు కదా. ఇంకా పొట్టలో ఎలకలో అన్నీ పరిగెత్తేస్తున్నాయి అనమాట. ఇక లేదు, నేనైతే సాంబార్ అయితే పెట్టను, వెంటనే వెళ్ళి చికెన్ మటన్ తీసుకొచ్చి అని చెప్పేశాను అనమాట. సర్లే అని వెళ్ళి తీసుకొచ్చేసారు. చెప్పాను కదా ఊరంతా వండుకుంటారు, ఆ వాసన గుమగుమలు వచ్చేసి మన సాంబార్ వేసుకుని ఏం తినగలం. అస్సలు నా వల్ల అయితే కాదు. అసలే మనకి ముక్కలేందే ముద్ద దిగదు, అటువంటి పార్టీ అనమాట మనం. ఇంకా తెచ్చాక రిలేటివ్స్ కూడా పంపించారు. అయ్యో అనవసరంగా తెచ్చుకున్నాం అనిపించింది. సర్లేండి నెక్స్ట్ డే అన్నా వండుకుని తినచ్చులే అని ఆ క్యాన్లో చికెన్ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేసి, మేము తెచ్చుకున్న చికెను మటను ఇవి వండుకున్నాం. అంటే మటన్ అయితే పిల్లలకి తెప్పించాను, చికెన్ అయితే మేము తెచ్చుకున్నాం. ఎందుకంటే చికెన్ పిల్లలు తినకూడదని మటన్ తెప్పించాను వాళ్ళకి. అయితే ఊళ్ళో అయితే అడవుడు మామూలుగా లేదు. మీరు వీడియో స్టార్టింగ్లో చూసే ఉంటారు కదా, ఆ వీడియోయే పెట్టాను. అంటే అమ్మవారిని ఒక 15 రోజుల ముందు ఊళ్ళోకి తీసుకొస్తారనమాట, అంటే పుట్టింటికి తీసుకొచ్చినట్టు. అయితే జాతర రోజు సాయంత్రం అత్తవారింటికి తీసుకెళ్ళిపోతారనమాట. కాబడి కోళ్ళు కట్టుకుని నెత్తి మీద దీపాలు పెట్టుకుని తీసుకెళ్తారు. అయితే నేను వీడియోలో మీకు క్లియర్గా కనిపిస్తుంది. కాబడి కోళ్ళు అంటే కర్రకి అటు ఇటు కోళ్ళని కడతారు. కట్టి తల మీద అయితే జల్లిట్లో అన్నం వేసి, అందులో ఎర్రముద్ద చేసి, కచికి వేసి, ఆయిల్ వేసి, దీపం వెలిగించి తల మీద పెట్టుకుని అయితే పట్టుకెళ్తారు గుడి వరకు. అయితే ఇక్కడ ఏంటంటే మన ఇంట్లో చేసుకుని ఉంటే మనం క్లియర్గా నేను మీకు చూపించేదాన్ని. సో ఇప్పుడైతే చూపించడానికి లేదు కదా, అందుకే నేను వీడియో ఎవరింటికి వెళ్ళి తీయలేకపోయాను. అయితే మనకి 2 ఇయర్స్కి ఒకసారి వస్తుందన్నమాట. అంటే ఈ ఇయర్ జాతర జరిగింది కదా ఈ సంక్రాంతికి, నెక్స్ట్ సంక్రాంతికి మళ్ళీ జరగదు, ఆ తర్వాత సంక్రాంతికి జరుగుద్ది అనమాట జాతర. మధ్యలో 1 ఇయర్ గ్యాప్ ఉంటుంది. నెక్స్ట్ టైం మీకు క్లియర్గా అయితే నేను మొత్తం చూపిస్తాను. ఈసారి చేసుకోవడం కుదరలేదు కదా, మనం కూడా అంటే మొక్కుకున్న వాళ్ళు మాత్రమే పట్టుకు వెళ్తారనమాట అలాగా కావిడికి కోళ్ళు పెట్టుకుని. సో నేనైతే ఇక్కడైతే వండేసుకుంటున్నా. యాక్చువల్గా ఏంటంటే బిర్యానీ చెయ్యాలా వద్దా అనుకున్నాను, చేయకూడదని అనుకున్నాను. చెప్పాను కదా మన బుజ్జిపట్టు ఊరినట్లేదు, అందరూ తింటే మనం తినకపోవడం ఏంటి అన్నట్టుగా అనిపించింది. అందుకే ఇంట్లో ఐటమ్స్ కూడా ఏమీ లేవు, అంటే వెజిటేబుల్స్ కానీ ఏమీ లేవు. బిర్యానీ అనుకుంటారు, ఏమనుకుంటారు అనుకోండి, నేను మాత్రం అలా చేసాను అనమాట సింపుల్గా. ఎందుకంటే ఏం లేవు కదా, సడన్గా అప్పటికప్పుడు మనకి ఎక్కడ దొరుకుతాయి. ముందు చేసుకుందారి, బిర్యానీ చేసుకుందారి, ఇలా కర్రీస్ వండుకుందారి అన్న ఒక ఐడియా అయితే ఉంటే ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ తెప్పించుకునేదాన్ని.
ఇంకా చేసుకోకూడదు అనుకున్నాం, కానీ బిర్యానీ వండుకుని తినకపోతే ఈ నైట్ నిద్ర పడదాం అనిపించింది. అందుకే వండుకుని తిన్నాను. ఏం చేస్తాంలేండి, బిర్యానీ అంటే అదొక ఎమోషన్లే, ఇంకేం చెప్తే ఏం చెప్పలేం. చక్కగా వండుకున్నానా, ఫుల్గా తినేసాను. పొట్ట బరువు అయ్యేదాకా తినేసి అలా బయటికి వెళ్ళి నుంచుని చూస్తే అందరూ ఎవరా ఇళ్ళల్లో వాళ్ళు చుట్టాలకు కలకలలాడిపోతున్నారు. ఇంకా చూడు నాకు అయ్యో మన ఇంట్లో లేరేంటి, లాస్ట్ ఇయర్ ఇదే రోజుల్లో నేను మేము వచ్చేసి తాతయ్య మేము మొత్తం అందరం కలిసి 100 మందికి భోజనాలు పెట్టుకున్నాం అన్నట్టు. ప్రతి సంవత్సరం మన ఇంట్లో కూడా ఇలాగే కిలకలాడుతూ ఉండేవారు కదా, ఈ సంవత్సరం లేరప్ప అని డల్ ఫీలింగ్ వస్తుంది. ఇంకా ఏం అయ్యే పనులు కాదులేక మనకి, ఇంకా డల్ ఫీలింగ్ వచ్చిన వేస్ట్, ఇంకా ఏం అయ్యే పనుల్లో లేవని చక్కగా వచ్చి మంచం ఎక్కేసి పడుకుని నిద్ర అయ్యానమాట. 1కి పడుకున్నానా, 4కి లేచాను. 4 వరకు పడుకుని ఇదే ఫస్ట్ టైం. ఎప్పుడు జాతరకి పడుకోవడం అంటూ ఉండేది కాదు, ఇదే ఫస్ట్ టైం. చాలా అడవుడుగా ఉండేది. కుంభకర్ణుడి నుండి నిద్ర అయ్యానమాట. ఆల్రెడీ లాస్ట్ 10 డేస్ నుంచి, 10 డేస్ కాదు 15 డేస్ నుంచి నాకు బ్లౌజులు అవి ఉండి కుదరలేదు పడుకోవడం. జాతర రోజున మాత్రం ఫుల్గా, అసలు ఎంత ఫుల్గా అంటే కుంభకర్ణుడు కూడా సరిపోడు, అంత ఫుల్గా పడుకుని నిద్రపోయాను. చిన్నపిల్లలు ఇంట్లో ఉంటే వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి మనమైతే సమాధానం చెప్పలేము. అమ్మ జాతర అంటే ఏంటి, ఎందుకు ఇంతమంది చుట్టాలు వస్తున్నారు, అమ్మవారికి జాతర చేయడం అంటే ఏంటని ఎన్ని క్వశ్చన్స్ అసలు వీళ్ళు ప్రతి చిన్నది లాగేస్తున్నారండి. అసలు వీళ్ళ అడిగే వాటికి మేమైతే సమాధానం చెప్పలేకపోయామన్నమాట. నైట్ అమ్మవారిని తీసుకెళ్ళేటప్పుడు నేను వీడియో అయితే తీసాను, కాకపోతే చీకట్లో క్లారిటీగా అయితే రాలేదు. ఆ వీడియో యాడ్ చేస్తాను, ఒకసారి చూసేయండి. ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, సేమ్ ఇలాగే తల మీద దీపం పెట్టుకుని కావుడుకోలు పెట్టుకుని అమ్మవారి వెనకాల గుడి వరకు వెళ్ళి అక్కడ నైవేద్యం పెట్టేసి వచ్చేస్తాం వెనక. పైకెత్తరా కాదు నైట్ అవ్వడం వల్ల వీడియో అయితే క్లారిటీగా అయితే తీయలేకపోయాను, చీకటిగా ఉండడం వల్ల. ఎంత వీలవుతే అంత అయితే షూట్ చేశాను నేను. టోటల్ వీడియో అయితే ఇది. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్.